హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య రామ్ యూనిక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, సర్కాస్టిక్ సాయి అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆ సాయి అనే అబ్బాయి వీడియోస్ నేను చాలా చూశానండి. చాలా చాలా బాగుంటాయి. కామెడీ, ఒక పాపతో ఉంటాడు. మంచిగా వీడియోస్ బాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. తన వీడియోస్ నేను చూస్తాను. అయితే పాపం నిన్న ఒక వీడియో అయితే చేసి పెట్టాడు. తను బాగా ఏడ్చుకుంటూ వీడియో అయితే పెట్టాడు, చూశాను. చాలా బాధ కలిగింది నాకైతే. ఎందుకనంటే తనకి 1 మిలియన్ సబ్స్క్రైబ్ దాకా ఉన్నారు. కానీ ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు. ఒక ఎంఎన్సి కంపెనీ నుంచి తనకి ఫోన్ చేశారంట. మీ ఛానల్ మాకు ఇవ్వండి అనేసి ఫోన్ చేశారంట. తనేమో నేను ఇవ్వనని చెప్పాడంట. అయితే వాళ్ళు ఏం చేశారు, స్ట్రైక్ అయితే వేశారంట. 2 స్ట్రైకులు దాకా పడ్డాయంట. పాపం చాలా బాధపడుతూ వీడియో అయితే చేశాడు. బాధ అనిపించింది. తన ఛానల్ ఒకవేళ పోయినా ఇంకో ఛానల్ అయితే క్రియేట్ చేసి పెట్టాడు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, తన ఛానల్ సపోర్ట్ చేయండి అందరూ అనేసి నేనైతే వీడియో అయితే చేద్దాం అనిపించింది నాకు. చాలా బాధ కలిగింది. అబ్బాయి ఏడుస్తుంటే చాలా చాలా బాధపడ్డాను నేనైతే. ఇప్పుడు ఒక్క 1000 సబ్స్క్రైబర్ రావాలంటే ఎంతో కష్టపడాలి. అలాగే 1 మిలియన్ సబ్స్క్రైబర్ కావాలంటే ఎంత కష్టపడి ఉంటాడు ఆ అబ్బాయి. చాలా చాలా బాధ కలిగింది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తన ఛానల్, కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. తన ఛానల్లో వీడియో కూడా పెడుతున్నాడు. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు తను చెప్పింది ఏంటంటే, ఎలా ఇప్పుడు యూట్యూబ్లో కొంతమంది మంచి ఎక్కువ సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళకి ఫోన్లు చేస్తారంట. మీ వీడియోస్ మేమే థంబ్నెయిల్ చేస్తాం, మేమే ఎడిటింగ్ థంబ్నెయిల్స్ అన్నీ మేమే పెడతాము. మీరు మాకు అంటే వాళ్ళు మన ఛానల్ వాళ్ళకి ఇచ్చినందుకు మనకి 1% అమౌంట్ అయితే ఇస్తారంట. మిగతాదంతా వాళ్ళే అమౌంట్ ఉంచుకుంటారంట. అలా ఉంటుందంట అండి. అట్లా ఎక్కువ మంది అలాగే చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళ ఛానల్స్ కూడా వాళ్ళే తీసుకుంటారంట. మొత్తం వాళ్ళు చేసుకొని ఒక 1% వాళ్ళైతే అమౌంట్ అయితే ఇస్తారంట. కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళకి టైం ఉండదు కదా చేయటానికి, ఎడిటింగ్ థంబ్నెయిల్స్ అవన్నీ పెట్టడానికి టైం అయితే ఉండదు కాబట్టి వాళ్ళైతే అలా చేసుకుంటారంట. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా అలాగే ఫోన్ చేసి మీ ఛానల్ మాకు ఇవ్వండి అని అయితే అడిగారంట. నేను ఇవ్వననే అన్నాడట అబ్బాయిది. సో అందుకనేసి వాళ్ళు స్ట్రైక్ అయితే వేయటం జరిగిందంట. పాపం చాలా చాలా బాధపడుతున్నాడు. నాకైతే మస్తు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి. ఎందుకు అలా? ఇప్పుడు ఒక 1000 సబ్స్క్రైబర్ కావాలంటేనే ఎంతో కష్టం కదా, తెలుసు కదా. మనమే థంబ్నెయిల్ పెట్టుకొని, మనమే ఎడిటింగ్ చేసుకోవాలి, మన కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి, వీడియోస్ పెట్టాలి. ఎంత కష్టం అసలు, మామూలుగా ఉండదు కష్టం. అది చేసే వాళ్ళకే తెలిసిద్ది. ప్రతి ఒక్కళ్ళు తనకైతే సపోర్ట్ చేయండి, ఓకేనా? మన వంతు మనం సపోర్ట్ అయితే చేద్దాం. ఆ అబ్బాయి వీడియోస్ చాలా బాగుంటాయి. కావాలంటే చూసి నచ్చితేనే తన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి.